గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు కొంచెం ఎర్లీగా లైవ్ ఇస్తున్నాను. రాత్రి జరుగుతున్న సంఘటన చూస్తున్న తర్వాత నేను మీ సిద్ధంలమవుతాను. హాయ్ బాలాజీ. జనసేన సైనికులందరూ నాకు అర్థమైంది బాలాజీ. గుడ్ మార్నింగ్. ఎందుకు కాదో అర్థమైంది. జనసేన సైనికులందరికీ ఒక విజ్ఞప్తి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మరియు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న చుట్టుపక్కల ఉన్న కృష్ణా జిల్లా వాసులు కానీ ఎవరైనా సరే లోకల్లో ఉన్న ప్రతి జనసేన కార్యకర్త కూడా చాలా అప్రమత్తంగా మన జనసేనుడికి రక్షణలో ఉండాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు జనసేనని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు తన మీటింగ్లో తన మీద హత్యా ప్రయత్నానికి మరియు భౌతిక దాడులకి పాల్పడే అవకాశం ఉందని చెప్పిన వెంటనే అర్ధరాత్రి పూట నలుగురు పెడతంగాళ్ళు అంటే మెడతలు 4 మెడతలు పనికి రాని 4 తాగుబోతు ముండా కొడుకులు పవన్ కళ్యాణ్ గారు బస చేసే కళ్యాణ మండపం దగ్గర ఆయన మీద దాడి చేద్దామని ప్రయత్నించిన చెత్త పనికిరాని 4 వ్యక్తుల గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇది దేనికి హెచ్చరిక, జనసేన సైనికులకు దేనికి హెచ్చరికో తెలుసుకోండి. రాజకీయాల్లో చూడాల్సింది ఒక్క కోణం కాదు సోదరులారా, 360 డిగ్రీ కోణాల్లో మనం అందరం చూడాలి. కాబట్టి ప్రతి ఒక్క జనసేన సైనికుడికి నేను చెప్పేది ఒకటే. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇప్పుడు రాష్ట్రంలో వెళ్తున్న రాజ్యాలు రెండే. ఇద్దరు వ్యక్తులు మాత్రం 2 కుటుంబ పరిపాలన సాగుతుంది. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ కుటుంబ పరిపాలనకి ఎప్పుడైతే చెక్ పడబోతుందని తెలుసుకుంటున్నారో 3వ ప్రత్యామ్నాయం రాకూడదు అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన కాంచి వచ్చిన ఫలాల్ని, ఆకుల్ని, పండ్లని అన్నిటినీ నరికేసి చెట్టును మూడుబారిపోయేటట్టు చేస్తుంటే మన పవన్ కళ్యాణ్ భవిష్యత్ తరాల కోసం మరొక్కసారి దానికి చిగురు పుట్టించాలని చెప్పి కష్టపడుతున్న సమయంలో అతని ప్రాణానికి హాని ఉంది అని తెలిసి కూడా మనం చేతులు కట్టుకుని గాజులు వేసుకుని ఇళ్లలో కూర్చుందామా, లేకపోతే అతనితో పాటు మనం అడుగేస్తూ అతనికి రక్షణగా అతనితో పాటు నడుద్దామా ఆలోచించాల్సిన సమయం అవసరమైంది ప్రతి ఒక్క జనసేన సైనికుడికి. ఇన్నాళ్ళు మనం చూసిన రాజకీయం ఏంటంటే కేవలం డబ్బు రాజకీయం చేసాం. కానీ మరొక్కసారి ఈ హత్య రాజకీయాలు మొదలు కాబోతున్నాయి. జనసేన సైనికులారా అప్రమత్తం కండి. ప్రతి ఒక్క జనసేన సైనికుడు అప్రమత్తం కండి. ఆవేశాలకు లోను కావాల్సిన అవసరం లేదు. రాజకీయాలలో ఆవేశానికి లోను కావాల్సిన అవసరం ఎంత మాత్రం ఉండదు. సమయం వచ్చినప్పుడు మన బలగం అంతా చూపిద్దాం. కానీ ప్రస్తుతానికి సంయమనం పాటిస్తూ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ రక్షణ కవచంలాగా ఉంటూ ముందుకు సాగండి. ప్రతి ఒక్క జనసైనికుడి యొక్కకి నేను అభ్యర్థించుకునేది ఏంటంటే చుట్టుపక్కల ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించండి. ఎక్కడ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నాయకుడిని మనం కాపాడుకోలేకపోతే మనం ఏ ప్రయత్నం చేసినా వృధానే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క జనసేన సైనికుడి మొదటి లక్ష్యం నాయకుడిని కాపాడుకోవటం. మన మొదటి లక్ష్యం మన నాయకుడిని కాపాడుకోవటం. ఇలాంటి ఉడతలు, మిడతలు, పెడత మొహంగాళ్ళు 100 మంది 1,00,000 మంది వచ్చినా ఆయన ఇంటి మీద ఉన్న వెంటుక పీకలేరు. గుర్తుపెట్టుకోమని చెప్పండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా జనసేన సైనికులారా, మీరందరూ మొదట ఆయనకి రక్షణగా, ప్రతి ఒక్కళ్ళు ఆయనకి రక్షణగా ఉండండి. అలాగే బ్యూరోక్రాట్స్ అందరినీ నేను కోరుకునేది ఒక్కటి గుర్తు తెచ్చుకోండి. బ్యూరోక్రాట్స్, ఇన్నాళ్ళు మీరు అణిగిపోయి మీ సహనాన్ని తొక్కేసుకుని రాజకీయ నాయకులకి వంత పాడింది చాలు. ఇప్పుడు ప్రజల్లో మార్పు మొదలైంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మీలాంటి అధికారులు ముందు అప్రమత్తమై దీనికి సరైన విధానంలో అడ్డుకట్ట వేయకపోతే మరొక సరైన నాయకుడిని కోల్పోతారు. మీరు కూడా ఏదో చేయాలి, చదువుకున్న రోజుల్లో ఏదో చేయాలని తపనతో మీరందరూ వచ్చి ఎంతో కష్టపడుతుంటే ఇలాంటి రౌడీ రాజకీయ నాయకులు అధికార పీఠం మీదకి ఎక్కి మిమ్మల్ని బానిసల కంటే హీనంగా చూసుకుంటూ వాళ్ళ ఇష్టం వచ్చేట్టు ప్రవర్తిస్తుంటే మొదటిసారిగా మీ బ్యూరోక్రాట్స్ అందరికీ ఒక్కటే చెప్తున్నాం, మీలాంటి వాళ్ళు కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడవండి.
10 మందికి రక్షణగా ఉండండి. అంతే జనసేన వీర మహిళా టీం అందరికీ నేను చెప్తున్నాను, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్క జనసైన్య సైనికుడి బాధ్యత ఇది. నాకెందుకు లేని ఇంట్లలో చేతగాని సన్నాసుల్లాగా కూర్చున్నాము. ఇలాంటి పేట్రేగిపోయే అల్లరి మూకలు ఇంకా 100 మంది వస్తారు. ఒక్కసారి ఆలోచించుకోండి. నాయకుడు లేకపోతే మనం చేయటానికి ఏమీ ఉండదు. ఇంకా మన పార్టీ నిర్మాణ దశలోనే ఉంది. ఇంకా మనకి ప్రత్యామ్నాయం లీడర్లు, బ్యాకప్ లీడర్స్ లేరు. కాబట్టి ప్రతి ఒక్క జనసేన సైనికుడికి మొదటి లక్ష్యం మన పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవటం. ప్రతి ఒక్క జనసేన సైనికుడి మొదటి ప్రయారిటీ బాధ్యత. మీకు 100 పనులు ఉన్నా సరే పక్కకు పెట్టండి. నాయకుడిని కాపాడుకోవడానికి ముందుకు రండి, తరలి వెళ్ళండి, నిద్రాహారాలు మానండి, ఆయన చుట్టే కాపలాగా ఉండండి. ఒక్కసారి ఒక నాయకుడిని కోల్పోయాం, తర్వాత ఎంతో మంది మంచి నాయకుడిని కోల్పోయాం. ఇలాంటి రౌడీ మూకలు ఇంకా పేట్రేగిపోతూనే ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు నేను అన్నట్టే, పవన్ కళ్యాణ్ గారికి ఏమైతే ఆ పార్టీ వాళ్ళు వీళ్ళు చేశారని, ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు చేశారని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుని నిందలు వేసుకుని వాళ్ళకు వాళ్ళు సరిగ్గానే ఉంటారు, కానీ నష్టపోయేది మనమే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, ప్రతి ఒక్క జనసేన సైనికుడికి ముందు మెచ్యూరిటీగా ఆలోచించండి, వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారి ముందు నాయకుడిని కాపాడుకోండి, తర్వాత ఇలాంటి నపుంసకులను ఏం చేయాలి అనేది ఖచ్చితంగా చూద్దాం. చింతమనేని గాడికి ఒక్కటే చెప్తున్నాం ఈ లైవ్ వీడియో ద్వారా, నీకు దమ్ముంటే నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా, రోడ్డు మీదకి వచ్చి నిలబడు, మేము కూడా వస్తాం. జనసేన నాయకుడు కూడా అవసరం లేదు మాకు, మేము జనసేన సైకిల్ మా వీర మహిళలు వచ్చి నీ ఎదురుగా నించుంటారు. నీకు దమ్ముంటే మా జనసేన కార్యకర్తలో ఉన్న ఒక వీర మహిళని ఎంటిక పీకి చూడు, నా కొడక చూపిస్తాం మా పవర్ ఏంటో, జనసేన సైనికుల పవర్ ఏంటో చూపిస్తాం. నీలాంటి అలగా జనాలు 10 మంది రోడ్డు మీదకి వచ్చి భయపడతానికి ఆయన సామాన్యుడు అనుకుంటున్నావా? లక్షల మంది గుండెల్లో వెలుగుందే జనసేన నాయకుడు, మార్పు కోసం వచ్చిన జన నాయకుడు. గుర్తుపెట్టుకోండి, ఓటర్ సారా గుర్తుంచుకోండి. మార్పు కోసం ప్రయత్నిస్తుంటే, ప్రత్యామ్నాయం వస్తుంటే, ఇలాంటి చేతగాని ప్రభుత్వాలు, చేతగాని సన్నాసి ప్రతిపక్షాలు ఉన్నంతకాలం ఇలాంటి ప్రత్యామ్నాయ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళని పక్కకు తప్పించడానికి వీళ్ళు చేసే రౌడీ రాజకీయాన్ని గమనించండి. మీకు ప్రత్యామ్నాయం కావాలా వద్దన్నది ఊహించుకోండి. వీళ్ళు చేసే ప్రయత్నాలు, అతనికి వస్తున్న ఆదరణ చూడండి. ఆ ఆదరణకి వీళ్ళు చేసే అతి హేయమైన చర్యలు చేయండి. ఇలాంటి ప్రభుత్వం ఎన్నో లక్షల మంది గుండెల్లో ఆరాధ్య దైవంగా భావించబడుతున్న ఒక వ్యక్తికి రక్షణ కల్పించలేకపోవడానికి మర్మం ఏంటి? దాని వెనక ఉన్న మర్మం ఏంటో మీరే ఆలోచించండి. ఇలాంటి వాళ్ళ మనల్ని పాలించేది? ఇలాంటి సన్నాసుల్ని ప్రశ్నించడానికే ఆయన్ని చంపడానికి వస్తారా? రేయ్, అర్ధరాత్రి పూట ఆయన్ని చంపడానికి వచ్చి హల్చల్ చేయడం కాదురా, రండి. మగాళ్ళైతే నిజంగా ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే జనసేన సైనికులు ఏలూరు రోడ్ల మీదే నించుని ఉంటారు. నీకు దమ్ముంటే ఎంతమంది వస్తారో రండి, చూసుకుందాం. జనసేన సైనికులారా, ఎవడైనా వస్తే మాత్రం ముందు బడిత పూజ చేసిన తర్వాతే పోలీసులకు అప్పచెప్పండి. ఇంకొకసారి అవకాశం ఇవ్వద్దు. ఒక్కొక్కడికి కోసాలు కదిలిపోవాలి. ఇంకొకసారి ఆయన గురించి ఆలోచించాలంటే గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటున్నారు? చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా? చేవలేని వాళ్ళం అనుకుంటున్నారా? కేవలం ఆయన మాట కనుసైగ కోసం వెయిట్ చేసే నిజమైన జనసేన సైనికులం మేమందరం. కేవలం ఆయన మాటని గౌరవించి ప్రత్యామ్నాయ రాజకీయాలు నిజంగా నిలబడాలంటే మా ఆవేశాన్ని అణుచుకోవాలని చెప్పి ఒక్క కారణం చేత మా ఆవేశాన్ని అణుచుకుని ఇళ్లలో కూర్చుని ఉన్నాం. ఒక్కసారి ఆయనకి కానీ కనుసైగ చేశాడు, ఆయనకి కానీ ఏమైనా జరగబోతుందని మా మనసుకు కానీ అనిపించిందా? ఇళ్లలో లేదు, ఇళ్లలో ఎవ్వడు ఉండడు. ప్రతి ఒక్కడు నీ ఇళ్లలో దూరి కొడతారేమనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త, ఖబర్దార్. ఇంకొకసారి ఇలాంటి ఎదవ ప్రయత్నాలు చేయమాకండి, నపుంసక ప్రయత్నాలు అస్సలకి చేయమాకండి. మీ జీవితాలకు మంచిది కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం మేము. జనసేన సైనికులారా, సంయమనం పాటించండి. ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా ఉండండి. ముందు మన నాయకుడిని కాపాడుకోండి. ప్రతి ఒక్కళ్ళు మన నాయకుడిని కాపాడుకోండి. మీ లక్ష్యం, మీ టార్గెట్ ఎవడో అల్లరి ముఖ నపుంసకులు కాదు. 10 మంది వాళ్ళు ఏం చేస్తారని కూడా భయపడాల్సిన అవసరం లేదు, కానీ నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా అని మనం నెగ్లిజెన్సీగా ఉంటాం. అతి మంచితనం కూడా మంచిది కాదు. కాబట్టి ప్రతి ఒక్క జనసేన సైనికుడి మొదటి లక్షణం, వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారికి చుట్టూ ఉండండి, రక్షణగా ఉండండి. వీర మహిళల్లారా, ఝాన్సీ లక్ష్మీబాయి అంశంలో ఉన్న వీర మహిళలారా,
కదలండి, దండుగా కదలండి, రక్షణగా ఉండండి, ఆయనకి రక్షణ కవచంగా ఉండండి. ఎవడన్నా కన్నెత్తి చూడాలి ఆయనకి వెళ్ళంటే చెప్పు తీసి కొట్టండి ఒక్కొక్క సన్నాసిని. మీలాంటి వీర మహిళలు సోదరీమణులు ఉండటం మా అందరికీ ఎంతో గర్వదాయకం, దాన్ని కాబట్టి మీరందరూ దయచేసి చెప్తున్నాం, వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి రక్షణగా ఉండండి. ఆ రక్షణే అతనికి శ్రీరామ రక్ష. ప్రతి ఒక్క వీర మహిళ సోదరుమనందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, పాదాభివందనం చేస్తూ మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. సోదరీమణులారా వెళ్ళండి, మన నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన అందరి మీద ఉంది. వెళ్ళండి, ఆయనకి రక్షణగా ఉండండి. ప్రతి ఒక్క జనసేన సైనికుడి యొక్క లక్ష్యం, మొదటి లక్ష్యం, నువ్వు తినకపో సంబంధం లేదు, నువ్వు లోకల్లో ఉంటే ఆ నాయకుడు పక్కనే ఉండాలి, గుర్తుపెట్టుకో, అతని చుట్టే ఉండాలి మీరంతా. ఇది మీ మొదటి బాధ్యత, ఇది ప్రతి ఒక్క జనసేన సైనికుడి మొదటి బాధ్యత. ఈరోజు 28వ తారీఖు భగత్ సింగ్ జయంతి. భగత్ సింగ్ అంశలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని మనం కాపాడుకోలేకపోతే మరొక్కసారి మనం చేసే ఈ నల్ల పోరాట స్వాతంత్ర్యం అణిగిపోతుందని మీ అందరికీ చెప్తున్నాను. చేస్తారు, ఇంకా పోరాటం చేస్తారు, ఇంకా ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి ఉడత ప్రయత్నాలు మనల్ని ఏమీ చేయలేవు, ఇలాంటి బిత్తిరి నా కొడుకులు మనల్ని ఏమీ చేయలేరు. అలా అని మనం అశ్రద్ధగా ఉంటాం ఏమాత్రం సరైనది కాదు. చింతమనేనికి ఒక్కటే చెప్తున్నాం, చింతమనేని నీ రెండో కోణం ఇదే అయితే మా అసలు కోణం కూడా చూపించాల్సి వస్తుంది. నీకు గుర్తుపెట్టుకో, నీ రెండో కోణం ఇదే అయితే రా చూసుకుందాం, ఒంటరిగా చూసుకుందాం రా. ప్రతి ఒక్క జనసేన సైనికుడు సిద్ధమే. నీ దమ్మేంటో మా దమ్మేంటో చూసుకుందాం రా. నువ్వు నిజంగా మగాడివైతే, నీకు దమ్ముంటే రా. నువ్వు టైం చెప్తావా, మమ్మల్ని టైం చెప్తావో చెప్పుకో. ఇదేం సినిమా కాదు, సినిమాటిక్ డైలాగులు కాదు. నువ్వు ఆకు రౌడీలు వేసుకుని బెదిరించాలని చూస్తున్నావు. మేము ఆయన మీద ప్రేమతో నీకు వార్నింగ్ ఇస్తున్నాం, గుర్తుపెట్టుకో. ఆయనకేమన్నా జరిగితే ఎక్కడ ఈగ వాళ్ళనా నాకు ఫస్ట్ మొదలయ్యేది నీతోనే మొదలవుద్ది, గుర్తుపెట్టుకో. నీతోనే మొదలు పెడతాం ఎక్కడైనా సరే, ఎవడైనా సరే. మళ్ళీ చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. మీకు చేతనైతే మారటానికి ట్రై చేయండి, చేతనైతే సిద్ధాంతపరంగా ఆయనతో పోటీ పడటానికి ప్రయత్నించండి. చేతనైతే అతని యొక్క సబ్జెక్టు పరంగా పోటీ పడటానికి సిద్ధపడండి. చేతనైతే అతను చెప్పేవి అది అబద్ధాలను నిరూపించుకోవడంలో ట్రై చేయండి. అంతేగాని మీ చేతగాని నపుంసక దాడులేంట్రా అర్ధరాత్రి పూట్ల. మీరు నిజంగా మగాళ్ళైతే ఒక అమ్మ అబ్బగా పుట్టినట్టయితే నిన్న మీ ఎదురుగానే ఉన్నాం కదరా జనసేన సైనికులందరం. అప్పుడేం చేస్తున్నావురా? నీ రెండో కోణం ఇదేనారా బిత్తిరోడా? నీ రెండో కోణం ఇదేనా? మరి మా రెండో కోణం చూస్తావా? నీ వెనక 10 మంది అనుచరులు ఉండాలేమో దాడి చేయాలంటే. మాకెవడో అవసరం లేదు, మేము ఒక్కొక్కళ్ళమే వస్తాం. చెప్పు తీసుకొడతాం అనుకుంటున్నావు. మాకు ప్రాణాల మీద ఆశ లేదు. ఆయన ఎప్పుడో శ్వాస మీద ఆశ వదిలేశాడు. ఆయనతో పాటే మేము కూడా. ప్రాణాల మీద ఆశ లేనప్పుడు నువ్వెంత, నీ రౌడీయిజం ఎంత మా ముందు? నీ రౌడీయిజం ఎంత మా ప్రాణాల మీద? మాకే ఆశ లేనప్పుడు ఏమనుకుంటున్నావు? 10 మంది ఆవారాగాళ్ళని తాగపోతోళ్ళని తాగింది దిగిన ఆవారాగాళ్ళని పంపిస్తే భయపడిపోవటానికి, నీ బెంబేలెత్తిపోవటానికి ఎక్కడుంది? నీలాంటి ఆకు రౌడీలకు దడిచేవాళ్ళు అనుకుంటున్నావు సామాన్యుడు. అక్కడుంది సామాన్యుడి ప్రతిరూపం, లక్షల మంది గుండెల ఆరాధ్య దైవం, గుర్తుపెట్టుకో. అది లక్షల మంది గుండెల ఆరాధ్య దైవం. ఏమనుకుంటున్నారు? ఏం బీక్తున్నారా మీరంతా? మీరేం చేస్తున్నారా? పచ్చ మీడియా. ఇంకెన్నాళ్ళురా ఈ రౌడీ రాజకీయాలు, హత్య రాజకీయాలు? ఇంకెన్నాళ్ళరా? ఇదేమన్నా రంగా గారి టైం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకెక్కడన్నా పాత పాత్రికేయుడిని చంపిన టైం అనుకుంటున్నారా? ఏందిరా మీ వేషాలేంది? మీరు ప్రభుత్వాలను నడిపేదిరా? చేతగాని సన్నాసులారా, ఆడాళ్ళ వెనకాల గుట్టిన రాజ్యాలు నాయలే సన్నాసులు మీరంతా. మగాళ్ళుగా పుట్టండ్రా, మగాళ్ళుగా మారి చావండ్రా. ఫస్ట్ మీరు రాజ్యాలు వెళ్తురు, ముందు మగాళ్ళుగా మారండి, ఆ తర్వాత మాట్లాడదాం. సన్నాసులారా, మా వీర మహిళలు చాలరా మీకు, చాలు మీలాంటి సన్నాసులకు ఆన్సర్లు ఇవ్వడానికి. నా వీర మహిళా సోదరులందరికీ మేము ఒకటే చెప్తున్నాం, అక్కలారా, అమ్మలారా, తల్లులారా, చెల్లెళ్ళారా, అందరూ మీరు మన అన్నకి తోడుగా ఉండండి, మన అన్న చుట్టే ఉండండి. ప్రతి ఒక్క జనసేన సైనికుడి మొదటి బాధ్యత ఇప్పుడు మన నాయకుడిని కాపాడుకోవటం. గెలుపు ఓటముల పక్కకు పెట్టండి, మన నాయకుడిని కాపాడుకోవటమే మన మొదటి లక్ష్యం. ఈ లక్ష్యంలో ఎవరు కూడా అశ్రద్ధగా ఉండొద్దు. మా అన్నకి ఏమవుద్దులే అనుకోవద్దు. జరిగిన తర్వాత బాధపడతాం కాదు సోదరులారా. మొదటి మన లక్ష్యం మన నాయకుడికి తోడుగా ఉంటాం, ఆయనకి రక్షణగా ఉంటాం. అలాగే వీర మహిళా సోదరిమణులారా, మీ అందరినీ మేము కోరుకుంటున్నాం, వెళ్ళండి, రక్షణగా ఉండండి. అలాగే మరొక్కసారి చెప్తున్నాం, చింతమనేని 10 మంది రౌడీలను పంపిస్తే లక్షల మంది పూజించే మా నాయకుడిని మీరు ఏమీ చేయలేరు. ఆయన ధైర్యాన్ని మీరు సడలించలేరు. నీకు దమ్ముంటే ఈసారి టైం చెప్పు. నువ్వు నిజంగా దమ్మున్న నాయకుడు అయితే నువ్వు టైం చెప్పు, మేము అందరం వస్తాం.
నువ్వు టైం చెప్పు, మేము అందరం వస్తాం. సవాల్ ఇస్తున్నాం మేము నీకు డైరెక్ట్గా. నువ్వు టైం చెప్పు, జనసేన సైనికులు అందరం వస్తాం అక్కడికి. నీ దమ్మేంటో మా దమ్మేంటో ఫేస్ టు ఫేస్ చూచుకుందాం. పోతే భయం ఒక్క దెబ్బతో క్లీన్ అయిపోతాం. రెడీనా మరి నువ్వు? మా నాయకుడు అవసరం లేదు దీనికి, మా నాయకుడు అవసరం లేదు. నాలాంటి ఒక సామాన్య కార్యకర్త చాలు, నీకు గుర్తుపెట్టుకో. నాలాంటి ఒక సామాన్య కార్యకర్త ఎక్కువ. ఏమనుకుంటున్నావయ్యా? నీలాగా డబ్బు మీద ఆశతో, భూముల మీద ఆశతో, పదవుల మీద ఆ మోజుతో వచ్చి అనుకుంటున్నావా రాజకీయాల్లోకి? కాదు. కేవలం మా రాజ్యాంగం మీద ఉన్న నమ్మకంతో, ఆ నాయకుడు చెప్పిన విలువల మీద ప్రేమతో, మా చుట్టూ ఉన్న సమాజాన్ని బాగుపరచుకోవాలన్న ఆశతో, 70 సంవత్సరాలైనా ఇంకా ఇంగిలి బతుకులు బతుకుతున్న కొన్ని కుక్కలని మార్పు చేయడానికి వచ్చావయ్యా మేమంతా. మాకు డబ్బు లేక, మాకు సంపాదన లేక. రేయ్, నువ్వు రౌడీయిజం చేస్తే సంపాదించావురా? కష్టపడి చదువుకుని మేము ఒక్కొక్క అక్షరం రాసి మేము లక్షల్లో సంపాదించుకుంటున్నావురా? నువ్వు రౌడీయిజం చేసి పుట్టిన రాజకీయ నాయకుడు. మేము చదువుకుని సమాజాన్ని ప్రేమించి రాజకీయాల్లోకి రావాలా వద్దని 100 సార్లు ఆలోచించిన తర్వాత, మా నాయకుడి బాటలోనే మేము నడవాలని ఆలోచించుకున్న తర్వాత, మా ఫ్యామిలీని, మా బాధ్యతల్ని అందరినీ కొన్నిటికి అప్పు చెప్పిన తర్వాత రాజకీయాలు వస్తాం. మా అందరికీ తెలుసు రాజకీయాలు నీలాంటి సన్నాసులు ఉంటారని తెలుసు, నీలాంటి వెధవలు ఉంటారని కూడా మా అందరికీ తెలుసు, ఇలాంటి మూకల దాడులు ఉంటాయని తెలుసు, ఇలాంటి రౌడీ హత్య రాజకీయాలు ఉంటాయని తెలుసు. మరి ఎందుకు వచ్చావు అనుకుంటున్నావు? పస లేక వచ్చావు అనుకుంటున్నావా? ధైర్యం లేక వచ్చావు అనుకుంటున్నావా? అన్నీ ఆలోచించుకుని అన్నీ అవుతాయి అన్న తర్వాతే మేము అందరం రాజకీయాల్లోకి వచ్చాం. దానికి ముందు నువ్వెంత, నీ రౌడీయిజం ఎంత? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయన వరకు నువ్వు వెళ్ళాలి అన్నా సరే, నీ గాలి వెళ్ళాలన్నా సరే గుర్తుపెట్టుకో, నీ మనుషులు కాదు, నీ బ్లడీ గాలి వెళ్ళాలన్నా సరే ముందు మా అందరినీ దాటుకుని వెళ్ళాలి. మమ్మల్ని దాడతాం అంటే నీ గోదని ఎన్ని పుట్టించిన నీ అమ్మ అబ్బా తరం కూడా కాదు, గుర్తుపెట్టుకో. మరొక్కసారి నీకు గట్టిగా చెప్తున్నాం, మేము మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. బ్యూరోక్రాట్స్ అందరినీ మేము కోరుకుంటుంది ఒకటే, మేము రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాం, ఇంకా మా జ్యుడిషియరీ సిస్టమ్ మీద మాకు నమ్మకం ఉంది కాదు. మిమ్మల్ని చేతులెత్తి ప్రాధేయపడుతూ అడుగుతున్నాను నేను, దయచేసి బ్యూరోక్రాట్స్, నిజాయితీ పరులైన బ్యూరోక్రాట్స్ అందరినీ మేము కోరుకుంటున్నాం, రండి. మీలాంటి వాళ్ళు కూడా మా లాంటి యువశక్తికి తోడుగా నిలవండి. ఈ మార్పును మీరందరూ 10 మందికి తీసుకువెళ్ళాలి. దయచేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇలాంటి అలగా జనాలకి, ఇలాంటి అలగా నాయకులకి మీరు రక్షణ ఇచ్చినంతకాలం, మీరు సపోర్ట్ చేసినంతకాలం ఇంకొక ప్రత్యామ్నాయం అనేది పుట్టదు. కాబట్టి ప్రతి ఒక్క నిజాయితీ పరుడైన బ్యూరోక్రాట్స్ ముసుగు తొలగించండి. ప్రభుత్వం వేసిన మీ ముసుగును తొలగించండి. నిజాయితీతో 10 మందికి సేవ చేయాలని వస్తున్న నాయకుడికి మీరు హెల్ప్ చేయమని నేను మిమ్మల్ని పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాం. మమ్మల్ని ఒక రాజ్యాంగేతర శక్తిగా మార్చద్దు. రాజ్యాంగం మీద ప్రేమ ఉన్న మాలాంటి జన సైనికుల్ని రాజ్యాంగేతర శక్తులుగా మారటానికి మీరు దయచేసి అవకాశం కల్పించద్దు. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక పార్టీకి అధ్యక్షుడే కావచ్చు, కానీ ఒక రాష్ట్రానికి సీఎం. నీకు పోయినసారి ఓటేసిన పాపానికి నేను ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నీ మీద నమ్మకంతో మేము ఎవరూ నీకు ఓటేయలేదు, కేవలం పవన్ కళ్యాణ్ గారు చెప్పారని మేము అందరం నీకు ఓటేసాం ఆ రోజు. ఇంకొకసారి ఇదే రిపీట్ అవుద్ది, నీ చెత్త రౌడీ రాజకీయ ముండా కొడుకు ఇలాగే ప్రయత్నాలు చేస్తాడనుకుంటే ఇక మా ప్రయత్నాలు ఎలా ఉంటాయో ఊహించుకో. నీ ఊహకే అందరూ గుర్తుపెట్టుకో. ఉంది, నా దగ్గర మిలిటరీ ఉంది, పోలీస్ బలగా ఉంది అని చేద్దామని అనుకుంటే నీ వల్ల కాదు కదా. నీకు దమ్ము నీ నాయకుడి వల్ల, నిన్ను పుట్టించిన జేజమ్మల వల్ల కూడా కాదు మమ్మల్ని ఆపటం. మేము ప్రాణాలు కూడా లెక్క చేయని సైనికులం, గుర్తుపెట్టుకో. మరొక్కసారి చెప్తున్నాం, ప్రాణాలు కూడా లెక్క చేయని సైనికులం. మీరు హత్యా రాజకీయాలు చేస్తే 4 రోజుల్లో మా ఆవేశం చల్లారిపోద్దని అనుకుంటే మాత్రం, హత్యా రాజకీయాలు చేస్తే మా ఆవేశం 4 రోజుల్లో చల్లారి పడిపోద్ది అనుకుంటే మాత్రం అది మీ పిచ్చితనం అవుతుందని మేము అందరికీ చెప్తున్నాం. మార్పు కోసం, కేవలం మార్పు కోసం మేమందరం, కేవలం మార్పు కోసం, దేశం మీద ప్రేమతో మేము ఆయన వెంట నడుస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మీకు చేతనైతే ఆ మార్పు మీరు కూడా చేసి చూపించండి. మీ ప్రభుత్వంలో చేసి చూపించండి, మీ ప్రభుత్వ అధికారుల్లో చేసి చూపించండి, మీ యొక్క పాలనలో చేసి చూపించండి, దమ్ముంటే చేతనైతే. అంతేకాని ఇలాంటి సన్నాసి ప్రయత్నాలు, ఈ నపుంసక ప్రయత్నాలని కాస్త మానుకోమని మీ నాయకులకి చెప్పండి. దీనివల్ల పోయేది మీ పరువే తప్పించి మీరు ఏమీ చేయలేరు. మీరు పేకను కూడా పేకలేరు మమ్మల్ని. ఇప్పటి వరకు నేను ఎలాంటి అసభ్యకరమైన పదజాలం వాడలేదు, కానీ మొదటిసారి చెప్తున్నా, పేకను కూడా పేకలేరు మీరు. మాది ఏది గుర్తుపెట్టుకోండి. డబ్బుంటే డబ్బు మదంతో ఆయన ఎగసి పడుతున్నారేమో, మా కాలిగోటికి కూడా సరిపోదు మీ డబ్బు, గుర్తుపెట్టుకోండి. మా పౌరుషాల ముందు మీ డబ్బు మా కాలిగోటికి కూడా సరిపోదు. జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. చింతమనేని గుర్తుపెట్టుకో. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని, అదుపులో పెట్టుకుని రాజకీయాలు చేయడం నేర్చుకో.
అయిపోయింది, సమయం అయిపోయింది. నీకు ఇవ్వాల్సిన టైం ఇచ్చావు, నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడేసావు, నువ్వు వాగాల్సింది వాగేసావు, నువ్వు ఫేస్ చేయాల్సింది ఫేస్ చేస్తావు. అంతేకాని ఇలాంటి అలగా జనాల్ని 10 మంది బిత్తిరోళ్ళని ఇంకేదో చేయాలని ప్రయత్నించమాకని ఇలాంటి వాడిని ఏక కింద పీక్ అవతల పడేస్తాను. ఇప్పటి వరకు ఆయన ఏం చెప్పలేదు అని చూస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి ఎదవ ప్రయత్నాలు చేస్తే ఆయన చెప్పక్కర్లా, పీక్ అవతల పడేస్తాను అనుకుంటున్నాము. తర్వాత ఏమైతే తర్వాత చూసుకుంటాం. ఇది హెచ్చరికగానే తీసుకోండి. బ్యూరోక్రాట్స్ అందరికీ నేను కోరుకుంటున్నాను, దయచేసి మా నాయకుడికి రక్షణ కల్పించమని నేను కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా, రక్షణ మేము కల్పించుకోగలం, కానీ మీకు ఒక అవకాశం ఇచ్చి చూస్తున్నాం. మేము బ్యూరోక్రాట్స్ రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా, ఆ రాజ్యాంగాన్ని పాలించే వ్యక్తులుగా, పన్ను కట్టే ఒక సామాన్యుడిగా అడుగుతున్నా. బ్యూరోక్రాట్స్ అందరూ దయచేసి దయచేసి ఈ యొక్క జరిగిన పరిణామాన్ని గమనించి మీ నిజాయితీని బయటికి తీసుకొచ్చి నిజంగా బ్యూరోక్రాట్స్లో నిజాయితీ పరులు ఉన్నారు అని మరొక్కసారి నిరూపించుకోండి. డిఐజీ గారిని, ఐజీ గారిని, కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క చీఫ్ సెక్రటరీని, ప్రతి ఒక్క బ్యూరోక్రాట్ నాయకుడిని నేను అడుగుతున్నాను. మీ అందరికీ మేము బాధ్యత ఇచ్చింది, ప్రజలు మీ బాధ్యత అప్పచెప్పింది రాజకీయ నాయకులు ఉంటారని కాదండి, మా కష్టాలు పట్టించుకుంటారని, మా కష్టాలు కాపాడతారని చెప్పి. అవును, తప్పు మాదే. ఇలాంటి రౌడీ రాజకీయ నాయకులను ఎన్నుకోవడం తప్పు మాదే. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఆ మార్పు చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ మార్పులో మీలాంటి నిజాయితీ కలిగిన అధికారులు తోడైతే మనం చేయబోయేది భావి తరాలకి మంచి భవిష్యత్తుని ఏర్పరుస్తాం. రాజ్యాంగం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంకా రిజర్వేషన్లు కొంచెం కొట్టుకుంటున్నా, స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాల పదవుల కోసం, పథకాల కోసం ప్రజలు కొట్టుకుంటున్న దానికి కారణం కేవలం నిజాయితీని లోపించడం వల్లే. మరొక్కసారి నేను ప్రతి ఒక్క జనసేన సైనికుడిని కోరుకుంటున్నాను, దయచేసి మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి తోడుగా వెళ్ళండి. నాయకుడిని కాపాడుకోవాల్సిన మొదటి బాధ్యత మనది. అందరూ ఓర్పుతో గుర్తుపెట్టుకోండి, సహనం, ఓర్పు దేవుడు మన నాయకుడు మనకిచ్చిన లక్షణాలు. వాటిని ఎక్కడ కూడా కోల్పోవద్దు. ఓర్పుతో ఉంటూ మన నాయకుడిని కాపాడుకోండి. మొదట మనం చేయాల్సింది అవతల వాళ్ళని కొడతామో తిడతామో కాదు, మన నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సన్నాసుల ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడదాం. మనం రాజ్యాంగాన్ని నమ్ముదాం, రాజ్యాంగాన్ని పాటిద్దాం. 10 మంది మంచి కోసం రాజ్యాంగాన్ని మనం పాటిద్దాం. ఎప్పుడైతే ఈ సన్నాసులు రాజ్యాంగానికి అతీతంగా ప్రవర్తిస్తున్నారు, ఈ గవర్నమెంట్ కూడా దాని గురించి సరైన నిర్ణయం తీసుకోవట్లేదని అనిపిస్తే ఖచ్చితంగా మనం తీసుకునే నిర్ణయం చాలా తీవ్రంగా ఉంటుంది. అది ఇప్పుడున్న ఈ సన్నాసి రాజకీయ నాయకులు ఎవరు తట్టుకోలేరు. నా సోదరుడు అన్నట్టే ఫోటోల కోసం వాటి కోసం ఎగబడటం కాదు. జనసేన సైనికులారా, ముందు అతనికి అండగా నిలవండి, అతని చుట్టూ రక్షణ బలంగా ఉండండి. ఫోటోలు వస్తాయి పోతుంటాయి, కానీ నాయకుడు అనేవాడు ఉండాలిగా. ఆలోచించండి, మీ ఆలోచనలో పరిణతిని పెంచుకోండి అని నేను కోరుకుంటున్నాను. ఆలోచనలో పరిణతిని పెంచుకోండి. మీ చుట్టూ మీ యొక్క ఆలోచన పరిణితే ఆయనకి రక్షగా ఉంటుంది. సీఎం అని అరవటం వల్ల ఉపయోగం లేదు. జెండాలు, ఫోటోలు ఇసరొద్దు దయచేసి. ఎవరు ఈ కండవాలు ఇసిరేయటం ఇలాంటి ప్రయత్నాలు చేయమాకండి. ఎందుకో తెలుసా, నువ్వు ప్రేమతో కండవా వేస్తున్నావు, కానీ ఆయన మీద కోపంతో ఎవడన్నా ఇంకా వేరేది ఏదైనా ఇసిరితే ఆలోచించండి. ఈ ఊహలన్నిటికీ పులి స్టాప్ పడాలి అంటే మన జనసేన కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో మెలగాలి. దయచేసి అర్థం చేసుకోండి, మన క్రమశిక్షణతో మెలగాలి. ఎందుకో తెలుసా, నువ్వు పువ్వేస్తున్నావు అని అనుకుంటావు, నువ్వు ఒక ఎర్ర తువాలానే వేస్తున్నావు అనుకుంటావు, కానీ అవతల వాడు వెయ్యకూడదు ఏదో వేస్తే మన పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. మీ అందరినీ కోరుకుంటున్నాం. భయంతో వణికిపోతున్నాం, మేము దూరంగా ఉన్నాం. ఆయనకి మేము ఎలా రక్షణ కల్పించాలని భయంతో కూలిపోతున్నాం. దయచేసి మీరు దగ్గర ఉన్న వాళ్ళు, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఆయనకి రక్షణగా ఉండండి. ఆ రక్షణ తోడు మీరు ఎంత రక్షణగా ఉంటారంటే ప్రాణాలు సైతం లెక్క చేయక్కర్లేదు. మనం ఆయన్ని కాపాడగలిగితే చాలు, ఆయన మన బిడ్డల్ని కాపాడుకుంటాడు. మనం ఉండాల్సిన అవసరం లేదు, ఆయన ఉండాలి. మనం ఉండాల్సిన అవసరం లేదు, ఆయన ఉంటే చాలు. మన బిడ్డలకు శ్రీరామ రక్ష ఆయనే. నిజంగా ఆయన నమ్మితే ప్రాణాలు కూడా ఇచ్చి అంత గొప్ప నాయకుడు. గుర్తుపెట్టుకోండి, మొదటిసారి నేను చూస్తున్నాను తను నమ్మిన వాళ్ళ కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయని ఏకైక నాయకుడు పుట్టాడు మన కోసం. మొదటిసారి ప్రజాక్షేత్రంలో నిల్చున్నాడు. అలాంటి వాడిని కాపాడుకోలేకపోతే అది మన భావ దారిద్ర్యం, మన దరిద్రమే అవుతుంది, మన తరతరాల దరిద్రమే అవుతుంది. గుర్తుపెట్టుకోండి.
ప్రతి ఒక్క జనసేన సైనికుడికి చెప్తున్నాను, మన భవిష్యత్ తరాల కోసం తన భవిష్యత్తును కూడా పక్కకు పెట్టి మన కోసం, మన బిడ్డల కోసం ఈ రాజకీయ అవినీతి, రాజకీయ రౌడీ, రాజకీయ మూకలతో ఒంటరిగా పోరాటం చేస్తున్న మన నాయకుడిని కాపాడుకోలేకపోతే మనం ఎంతమందిని తర్వాత ఏం చేసినా ఉపయోగం లేదు. మొదట లక్ష్యం మనం అతనికి రక్షణగా ఉంటాం. ప్రతి వీరమేళని నేను ఒకటే అడుగుతున్నాను, అప్రమత్తంగా ఉండొద్దు. ఈ రోజు కాదు, ఈ రోజు రక్షించబడ్డాడు, రేపు రక్షించబడ్డాడు. ప్రతి ఒక్క జనసేన సైనికుడు ఆయనకి చుట్టూ వలయంలాగానే నిలబడండి. ఆయన వలయంలాగానే ఉండండి, వలయంలాగానే ఉండండి, వలయంలాగానే ఉండండి. ఆయనకి ముందు రక్షణ కల్పించుకున్న తర్వాతే మీ ఫోటోలు కానీ, మీ దండలు కానీ, మీ ఎజెండాలు కానీ ఎవరైనా సరేనే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇంకెప్పుడైనా టువాలిస్ వేయటం కానీ, ఎర్ర కండువా వేయటం కానీ, పూలిస్ వేయటం కానీ దయచేసి ఇలాంటి పాడు పనులు చేయొద్దు. పాడు పనులు చేయొద్దు. దానివల్ల మనం కోల్పోయేది ఏంటో మీకు అర్థం కావట్లేదు. కొంచెం వయసు వచ్చిన పెద్దలు కానీ అలాగే యువత ఆలోచించండి. మీకోసం, మీ భావితరాల భవిష్యత్తు కోసం ఆయన వచ్చాడు. అలాంటి వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మొదట మీ చేతుల్లో ఉంది. మీ యొక్క అన్మెచ్యూరిటీ యాక్టివిటీస్ వల్ల ఆయనకు ఒక్కొక్కసారి హాని కలిగే ప్రమాదం చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ అంతటా మీరు ప్రతి చోట 3 వలయాలు ఏర్పరచుకోండి. ప్రతి చోట 3 వలయాలు ఏర్పరచుకోండి. జనసేన ఆర్మీ, ఎస్ చందు, ఎక్కడికక్కడికి జనసేన ఆర్మీ ఉండాలి. ఎక్కడికక్కడికి 3 వలయాల జనసేన ఆర్మీ ఉండాలి. 3 అంచెల జనసేన ఆర్మీ మనమే నిర్మించుకుందాం. ఆయనకు 3 అంచెల జనసేన ఆర్మీని నిర్మించండి. ఏ ఊరిలో నించుంటే ఆయన ఆ ఊరి ప్రతినిధులు ఆయన చుట్టూ జనసేన ఆర్మీని నిర్మించండి. 3 అంచెల జనసేన ఆర్మీని నిర్మించండి. మీరందరూ ఆయన వరకు ఏది రావాలన్నా 3 అంచెలు దాటి రావాలి ప్రమాదం. అంటే ఇంతమంది ఎన్ని వందల మందిని దాటుకు రావాలో ఆలోచించుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఆయనకి రక్షణగా ఉండాల్సిన సమయం ఆసనమైంది. మీ అశ్రద్ధ, మీ యొక్క అన్మెచ్యూరిటీ ఆయనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క జనసేన సైనికుడు దీన్ని చాలా సీరియస్గా భావించే ముందు ఆయనకి రక్షణ వలయంగా ఏర్పడండి. ఈ చింతమనేని గురించి ఆలోచిద్దాం, ఖచ్చితంగా ఆలోచిద్దాం. ఈ ఉడతను, ఈ నపుంసకుడి గురించి ఖచ్చితంగా ఆలోచిద్దాం. చింతమనేని గురించి ఖచ్చితంగా ఆలోచిద్దాం. కానీ మొదట మన నాయకుడిని కాపాడుకునే తర్వాత వీడి గురించి ఆలోచిద్దాం. వాడు ఎంత, మన నెత్తిలో ఉన్న తెల్ల ఎంటికంత గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంటికి గురించి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ మా తలలో ఉన్న ఒక తెల్లంటికి గురించి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించే వరకే గుర్తుపెట్టుకోండి. మనం ఆలోచించే వరకే. ఒక్కసారి మన ఆలోచన మొదలైందా ఇలాంటి చింతమనేని తీసవతల పడటం ఎంత సోదరులారా, ఆలోచించండి మీరే. ఎందుకు వాడి గురించి మనం ఆలోచించాలి? ముందు మన నాయకుడిని కాపాడుకోవటం మీద పెడతాం మన కాన్సన్ట్రేషన్ అంతా. 3 అంచెల సెక్యూరిటీ ఉండాలి. 3 అంచెల సెక్యూరిటీ పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి, విజయనగరం, ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నా సరే ఆయనకి 3 అంచెల సెక్యూరిటీని జనసేన సైనికులే ఇవ్వాలి. ఇది మీ మొదటి కర్తవ్యంగా భావించండి. ఎవరైతే అతని యాక్టివిటీస్ చూస్తున్నారో 3 అంచెల సెక్యూరిటీని అతనికి పెట్టుకోండి. అతని చుట్టూ 24 గంటలు 3 అంచెల సెక్యూరిటీ మన జనసేన సైనికులు కవాతులో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ 3 అంచెల సెక్యూరిటీ వాళ్ళందరూ కనీసం ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ ప్రతి ఒక్కళ్ళు ఉండాల్సిన అవసరం అయింది. దయచేసి మీరందరూ ముందు అతని రక్షణ చూడండి. మహిళలారా, జనసేన వీర మహిళలారా, మీరు ఒక రక్షణ కవచంలో మీరు కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఒక రక్షణ కవచంలో మీరు కూడా. మనం చేస్తుంది నిజంగా ఇది ఒక యుద్ధమే. స్వాతంత్ర పోరాటం కోసం ఆ రోజు మనం ఎంతమందిని బలి తీసుకున్నారో వీళ్ళు. ఈరోజు ఈ నల్ల కుటుంబ పరిపాలన దొరల మీద మన యుద్ధం చేస్తున్నప్పుడు ఈ సామాన్యుడిని రాకుండా చేయడానికి వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మనం చేస్తుంది నిజంగా స్వాతంత్ర పోరాట యుద్ధమే. ప్రతి ఒక్క జనసేన సైనికుడు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. మనం చేస్తుంది స్వాతంత్ర పోరాట యుద్ధమే. మరొక్కసారి చెప్తున్నా, మొదట మీ లక్షణం మన నాయకుడిని కాపాడుకోండి. నా లైవ్ ముగించబోయే ముందు ఒక్క మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చింతమనేని, టీడీపీ, వైఎస్ఆర్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, దమ్ముంటే పాలసీస్ ప్రకారం, సిద్ధాంతాల ప్రకారం మీకు దమ్ముంటే పోరాటం చేయండి మాతో. లేదు చేత కాదు మాకు అనుకుంటే మూసుకుని ఇళ్లలో కూర్చోండి. అంతేగాని ఇలాంటి ఆడంగి పనులకు మీరు మాత్రం ఏమాత్రం ముందుకొచ్చినా, ఇలాంటి ఆడంగి పనులు ఏమాత్రం చేసినా చిటికెన వేలతో పీకేస్తాం. గుర్తుపెట్టుకోండి, మీ ఇలాంటి వాళ్ళని మరుక్షణం చిటికెన వేలతో పీకేస్తాం. మాకంటే వైలెంట్ ఎవరూ లేరు. కారు కూడా గుర్తుపెట్టుకోండి.
చిట్టికిన వెళ్తే పీకేస్తాం. గుర్తుపెట్టుకోండి మీలాంటి వాళ్ళం మేము. జనసేన సైనికులారా, ఉదయం మీ సమయాన్ని నేను తీసుకున్నందుకు క్షమించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా నా సోదరుడు చందు అన్నట్టు జనసేన ఆర్మీ ఉండాలి. జనసేన ఆర్మీని మీ ముందు భాగంగా ప్రతి ఒక్కళ్ళు జనసేన ఆర్మీ గురించి ప్రతి ఊళ్ళల్లోనూ మీరు పోస్టులు పెట్టండి. ప్రతి ఊళ్ళోనూ ఒక జనసేన ఆర్మీ ఏర్పడిపోవాలి. ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లో ఒక జనసేన ఆర్మీ సభ్యుడు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మన మొదటి లక్ష్యం మన నాయకుడిని కాపాడుకోవటము. ఆ తర్వాత ఆలోచిద్దాం, మిగతాది ఆయనే మొదలు ఆయన్ని మనం కాపాడుకోగలిగితే చాలు, మిగతాది ఆయనే చూసుకుంటాడని మీ అందరికీ చెప్తున్నాను. భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. కానీ అశ్రద్ధగా ఉండటం మాత్రం మంచిది కాదు కదా. భయపడాల్సిన అవసరం లేదు. మన నెత్తికి మీద ఎంటికతో సమానం వీళ్ళు. కానీ అలా అని అశ్రద్ధగా ఉండటం ఏమాత్రం మంచిది కాదు. జనసేన ఆర్మీని నిర్మించాలి. ఇది బాధ్యతగా తీసుకోండి. జనసేన ఆర్మీలో సభ్యులయ్యే వాళ్ళందరినీ రెడీగా ఉండండి. పోస్టులు పెట్టండి. జనసేన ఆర్మీలో సిద్ధం కావాల్సిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే అక్కడ జనసేన ఆర్మీ తయారు కావాలి. ఇది బాధ్యతగా ఆయా ఊళ్ళలో ఆయా డిస్టిక్ల్లో నిలకడగా ఉండి చేసే యాక్టివ్గా ఉండే జనసేన కార్యకర్తలు దీని భుజస్కంధాలం అదేసుకుని ఈ కార్యక్రమం చేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ ఒక్కటే చెప్తున్నాను, నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మిగతా వాటి గురించి మీరు ఆలోచించొద్దు. ఆయన ఆలోచిస్తాడు, ఆయన చూసుకుంటాడు. మనం మాత్రం ఆయన్ని కాపాడుకోవడంలో కాన్సన్ట్రేషన్ చేయండి. ఎక్కడా కూడా ఆవేశపడాల్సిన అవసరం లేదు. మరొక్కసారి దయచేసి అందరూ విరాట్ టీంని కాంటాక్ట్ కాండి. మనకు ఒక విరాట్ టీం ఉంది, జనసేన విరాట్ టీం అని ఉంది. జనసేన విరాట్ టీం యొక్క మొదటి లక్షణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కల్పించుకోవటమే, కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళిపోవటమే. విరాట్ అంటే తెలుసుగా, అతిపెద్ద శతాగ్ని. అది మన భారతదేశ సైన్యంలో ఉన్న అతిపెద్ద విలువైన ఒక బాంబర్. అంటే ఎలా చెప్పాలి అంటే మీకు యుద్ధ రంగంలో ఎంతోమందిని కాపాడే అతిపెద్ద ఆయుధం అది. మనకు ఒక విరాట్ టీం ఉంది. కాంటాక్ట్ విరాట్ టీం. మీరు మీ జిల్లాల్లో ఎంతమంది ఉన్నా సరే విరాట్ టీంని కాంటాక్ట్ కండి. మీ జిల్లాల్లో మీరు చేయాల్సిన పనులేంటి ప్రతి ఒక్కటి మీకు విరాట్ టీం వివరిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు విరాట్ టీంలో సభ్యులు కండి. మొదటగా మీరు చేయాల్సిన పని, విరాట్ టీంని ఎఫ్బీ లింక్ రిలీజ్ చేయబోతున్నారు. ఈరోజే ఎఫ్బీ లింక్ రిలీజ్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఆ లింక్ని అటాచ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఆ పేజీలో లింక్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు మీ ఫోన్ నెంబరు, కాంటాక్ట్ నెంబరు, జేఎస్పీ ఐడి అన్ని విషయాల్ని ఆ విరాట్ టీంకి అందచేయండి. మీ జిల్లాలు, కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కటి. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి వస్తున్నారంటే మొదటగా ఈ విరాట్ టీంకి మాత్రమే తెలియజేసి రక్షణగా ఉండేట్టు చూసుకుంటాం మేము. మా బాధ్యత అది. నేను సైతం దానిలో భాగం అవుతున్నాను. మరి మీలో ఎంతమంది భాగం అవుతారో నిర్ణయించుకోండి. మనం ఎల్లలు దూరంగా ఉండొచ్చాం, కానీ మన ఆలోచనలు ఎప్పుడు దగ్గరగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. జనసేన సైనికులారా, కాంటాక్ట్ విరాట్ టీం. ఈరోజు ఆ పేజ్ లింక్ రిలీజ్ అవబోతుంది. ఆ వెబ్ పేజ్ లింక్ రిలీజ్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు మీరు దయచేసి కాంటాక్ట్లో ఉండాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. తీసుకునే ముందు ఒకటే మీద, చింతమనేని ఖబర్దార్, నువ్వు ఏదో చెయ్యాలని ప్రయత్నించమాక. నీ తాటాకు చప్పులకి దడవటానికి ఆయన వరకు అవసరం లేదు. దడవటానికి మేమేం చేత కాని వాళ్ళం కాదు, దుమ్ము లేపుతాం. చేతకాకి ఇళ్లలో కూర్చోలేదు, గుర్తుపెట్టుకో. గోదాలోకి దిగితే నీకంటే పెద్ద రౌడీలం మేము, గుర్తుపెట్టుకో. గోదాలోకి దిగితే నీ రౌడీయిజం మా ముందు ఏ సమెత్తు పనికిరాదు. ఖబర్దార్, గుర్తుపెట్టుకో. నువ్వేదో నలుగురిని కొట్టాను, 10 మందిని బెదిరించాను, రౌడీ అయిపోయాను, నా వెనక 10 మంది అడగా జనం ఉన్నారు అనుకో, మాకు నా కొడక ఎరగదీసి రోడ్ల మీద ఉరికిచ్చి కొడతాం ఒక్కొక్క జనసేన సైనికుడు. ఖబర్దార్, చస్తే చచ్చాం, తర్వాత చూసుకుందాం. మా ఆవేశంలో ఉన్న ఆవేదన ఏంటో తెలిసి, ఆవేదనలో వచ్చిన ఆవేశం. నీలాంటి ఎదపల్ని సన్నాసుల్ని రాజకీయ నాయకులుగా చూడటం వల్ల వచ్చిన ఆవేశం ఇది. ఖబర్దార్, పోయినా పర్వాలేదు నేను, కానీ తాట తీసిపోతాను ఒక్కొక్కడిదే అనుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. జై జనసేన.